వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీఎస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు దింగుతుంటే ఊక్కోండి. సీఐని ఊక్కోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5 అవతారేస్తాడు. ఒక అమ్మగా అయ్యే కొట్టు రారా నా కొడుక. చలో సీఏ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినట్టు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటారు. మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు తెలుసుకుంటాం. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను అది ఒక గుర్తుంటారు. అరే ఫోటో గుర్తుంటారమ్మా. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండర్ ఒక సిఐ పోలేదు అబ్బాయి నీకు, ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అబ్బాయి నీకు. నువ్వేమనుకుంటున్నావు ఆయన? లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాని అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూతులకు రాక 26 ఏళ్ళు అయింది. నేను బూతులకు రాక సంగారెడ్డిలో నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలు అయింది. సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు. సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. ఏం నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉండేదాకా ఇటువ నేను మీరు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి వాళ్ళు.